హలో అండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల గురించి మనం ఆలోచించినప్పుడు వారి నిర్ణయాలు లేదా రాజకీయాలే కాకుండా వారి చుట్టూ ఉండే ఆ అభేద్యమైన భద్రతా వలయం కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది గదూ. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఆ టాపిక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఇద్దరూ ప్రపంచస్థాయి నాయకుల చుట్టూ ఉన్న ఆ అద్భుతమైన సంక్లిష్టమైన రక్షణ పొరలను మనం ఒకసారి నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం. ఇది కేవలం సెక్యూరిటీ గురించిన ముచ్చట కాదు సుమా. ఆధునిక ప్రపంచంలో లీడర్షిప్ అంటే ఎన్ని సవాళ్లతో కూడుకున్నదో అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఓకే, ఆలస్యం చెయ్యకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ భద్రతా వ్యవస్థలను మనం 5 భాగాలుగా విశ్లేషిద్దాం. ఆర్మర్డ్ కార్లు, ఎలైట్ కమాండోలు, ప్రత్యేక ఆయుధాలు, పూర్తి కాన్వాయ్ సెటప్, చివరగా వారి వ్యక్తిగత నైపుణ్యాలు. ముందుగా మొదటి విభాగం ఆర్మర్డ్ కార్లో అంటే రోడ్డు మీద కదిలే కోటలన్నమాట. ఏ నాయకుడికైనా సరే రోడ్డు ప్రయాణమనేది అత్యంత ప్రమాదకరమైన సమయం. అందుకే రక్షణ వ్యవస్థలో మొదటి పొర అయిన వారి సొంత వాహనాల నుండే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఈ వాహనాల ధరల వ్యత్యాసం చూస్తే వాళ్ల భద్రత వెనుక ఉన్న ఆర్థిక స్థాయి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భారత ప్రధాని మోదీ గారు ఉపయోగించే మర్సిడీస్ మేబ్యాక్ S650 కారు ధర సుమారు 12.5 కోట్ల రూపాయలు. అదే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ప్రయాణించే RS సెనెట్ లిమోసిన్ ధర చూస్తే సుమారు 5.5 కోట్ల రూపాయలుంటుంది. ఇక్కడ ఈ 2 వాహనాల ధరల మధ్య ఉన్న భారీ తేడా కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కాని అసలు కథ వాటి ధరలో కాదు, అవి అందించే రక్షణలో దాగి ఉంది. అవును, ధరలో ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ 2 వాహనాలు దాదాపు ఒకే రకమైన అడ్వాన్స్డ్ రక్షణ లక్షణాలను పంచుకుంటాయి. ఈ 2 కార్లు కూడా VR-10 గ్రేడ్ బుల్లెట్ ప్రూఫ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి కేవలం తుపాకీ బుల్లెట్లనే కాదు, గ్రెనేడ్లు, ల్యాండ్ మైన్ల పేలుళ్లను కూడా తట్టుకుని నిలబడగలవు. అంతేకాదు, ఒకవేళ అనుకోకుండా కారులో మంటలు చెలరేగితే ఈ 2 వాహనాల్లోనూ ఆటోమేటిక్ యాంటీఫైర్ సిస్టమ్ ఉంటుంది. అది తనకు తానుగా మంటలను ఆర్పివేసి కారును లోపలి నుండి పూర్తిగా సీల్ చేసేస్తుంది. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఏదైనా బయోవెపన్ అటాక్ అంటే జీవాయుధ దాడి జరిగినప్పుడు కారులో ఉన్నవారికి ప్రాణవాయువు అందించడానికి ఈ 2 కారులలోనూ ఇన్బిల్ట్ ఆక్సిజన్ సిలిండర్లు అమర్చబడి ఉంటాయి. నిజంగా ఇవి చక్రాలపై నడిచే బంకర్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రెండవ విభాగం చూద్దాం. ఎలైట్ కమాండోలు అంటే నాయకుల చుట్టి ఉండే సజీవ మానవ కవచాలు. వాహనాల భద్రత గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నాయకుల చుట్టూ కంటికి రెప్పలా కాపాడే ఎలీట్ కమాండో దళాల గురించి విశ్లేషిద్దాం. ఇక్కడ మనం 2 భిన్నమైన కాని అత్యంత సమర్థవంతమైన ఏజెన్సీలను చూడొచ్చు. ప్రధాని మోదీగారి భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే SPG పర్యవేక్షిస్తుండగా, అధ్యక్షుడు పుతిన్ గారి భద్రతను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ అంటే SBP చూసుకుంటుంది. ఈ కమాండోలు మామూలు వ్యక్తులు కారు. ఎటువంటి ఊహించని ముప్పు ఎదురైనా సరే క్షణాల్లో దాన్ని నిర్వీర్యం చేయడానికి కఠినమైన శిక్షణ పొందిన వ్యూహాత్మక నిపుణులు వీరు. మూడవ విభాగానికి వస్తే ప్రత్యేక ఆయుధాలు, అత్యంత ప్రాణాంతకమైన మారణాయుధాలు. కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఉన్నంత మాత్రాన సరిపోదు కదా, ఆ స్థాయికి తగిన ఆయుధ సంపత్తి కూడా వాళ్ల చేతిలో ఉండాలి. ప్రధాని మోదీగారి రక్షణలో ఉండే SPG కమాండోలు ఉపయోగించే ఆయుధాలు అత్యంత అధునాతనమైనవి. వీరు ముఖ్యంగా FN-P90 మెషిన్ గన్, FN స్కార్ అసాల్ట్ రైఫిల్, అలాగే గ్లాక్ 19 హ్యాండ్ గన్లను ఉపయోగిస్తారు. ఇక దూరంలో దాగి ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి స్నైపర్ రైఫిల్స్, అలాగే పెద్ద గుంపులను చెదరగొట్టడానికి టియర్ అండ్ స్టన్ గ్రెనేడ్లు వీరి ఆయుధాగారంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, రష్యాకు చెందిన SBP కమాండోల ఆయుధ సంపత్తి. వీరు ASWAL అసాల్ట్ రైఫిల్, SR-3 విక్కర్, GSH-18 హ్యాండ్ గన్ మరియు SV-98 స్నైపర్ రైఫిల్ లాంటి ప్యూర్ రష్యా నిర్మిత ఆయుధాలను ఎక్కువగా వాడతారు. ఇప్పుడు చూస్తే SPG మరియు SBP ఉపయోగించే ఆయుధాలు వేర్వేరు దేశాలకు చెందినవి కావచ్చు, వాడే పద్ధతులు భిన్నంగా ఉండవచ్చు. కాని నిస్సందేహంగా ఈ 2 కూడా అత్యంత ప్రాణాంతకమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మనం మన 4వ విభాగంలోకి అడుగుపెడదాం. అదే కాన్వాయ్ సెటప్, ఒక భారీ భద్రతా వలయం. ఇప్పటిదాకా మనం కార్లు, కమాండోలు, ఆయుధాల గురించి విడివిడిగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గి మొత్తం కాన్వాయ్ ఒకేసారి రోడ్డుపైకి వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఒక దేశాధినేత రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు అదొక భారీ లాజిస్టికల్ ఆపరేషన్లాగా ఉంటుంది.
ప్రధాని మోదీగారి కాన్వాయ్లో సుమారు 30 నుండి 40 మంది ఎస్పీజీ కమాండోలు, 4 నుండి 5 ఆర్ముడ్ ఎస్యూవీలు, ఒక 5-6 మోటార్ సైకిళ్లు ఉంటాయి. మరోవైపు అధ్యక్షుడు పుతిన్ గారి కాన్వాయ్లో ఈ సంఖ్య కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో 50 నుండి 60 మంది కమాండోలు, 7 నుండి 8 ఆర్ముడ్ ఎస్యూవీలు, ఇంకా మోటార్ సైకిళ్లు ఉంటాయి. వీటికి అదనంగా ఈ 2 కాన్వాయ్లలోనూ ముందుగా రూట్ క్లియర్ చేసే వాహనాలు, సిగ్నల్ జామర్లు, ఒక అంబులెన్స్ మరియు ఫైర్ ఇంజన్ ఎప్పుడూ తప్పనిసరిగా ఉంటాయి. అక్షరాలా ఇవి కదిలే సైనిక స్థావరాల్లాంటివన్నమాట. ఫైనల్గా 5వ మరియు చివరి విభాగానికి వద్దాం. వారి వ్యక్తిగత నైపుణ్యాలు మరియు పోరాట సామర్థ్యం. ఈ భారీ లాజిస్టికల్ భద్రతను పక్కనపెట్టి ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల వ్యక్తిగత సామర్థ్యాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తుంది. ఒకవేళ ఊహించని విధంగా ఈ కార్లు, ఆయుధాలు, కమాండోలు, ఈ భద్రతా వ్యవస్థ అంతా తొలగిపోయి నాయకులిద్దరూ ఒంటరిగా శత్రువుల ముందు నిలబడాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? వారిద్దరి నేపథ్యాలను తటస్థంగా పరిశీలిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక మాజీ కేజీబీ ఏజెంట్. అంతేకాకుండా ఆయనకు జూడోలో బ్లాక్ బెల్ట్ ఉంది, ఇంకా మార్షల్ ఆర్ట్స్లో కూడా అపారమైన అనుభవం ఉంది. మరోవైపు మన భారత ప్రధాని మోదీగారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వివిధ రకాల యోగాసనాలు చేసే ఒక గొప్ప సాధకుడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే, ఒకవేళ ఎదురుగా ఉన్న శత్రువు వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోతే గనుక ఇంటెలిజెన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యమున్న పుతిన్ గారికి అలాంటి పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశం కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. వాస్తవ పరిస్థితులు ఎప్పుడూ సినిమాలోలాగా ఇంత సింపుల్గా ఉండవు కదా. ఇక్కడ అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఒకవేళ ఆ శత్రువు చేతిలో ఏమైనా మారణాయుధాలుంటే అప్పుడు వాళ్లకు ఎంత వ్యక్తిగత పోరాట నైపుణ్యాలున్నప్పటికీ ఏ నాయకుడు ఒంటరిగా పోరాడి బ్రతకలేరు. సరిగ్గా అలాంటి సాయుధ దాడులను ఎదుర్కోవడానికే మనం ఇంతకుముందు విశ్లేషించిన ఆ భారీ భద్రతా వ్యవస్థ, ఆర్మర్డ్ కార్లు, వందలాది కమాండోలు, ఆ కాన్వాయ్ అంతా అవసరం. ఇదంతా కేవలం వ్యక్తుల గురించి మాత్రమే కాదు, ఒక పటిష్టమైన వ్యవస్థకు సంబంధించిన విషయం. మొత్తంగా చూస్తే ఒక ప్రపంచ నాయకుడి భద్రత అనేది నేటి గ్లోబల్ జియోపాలిటిక్స్ ఎంత సంక్లిష్టంగా, ఎంత అస్థిరంగా ఉన్నాయో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇంతటి భారీ రక్షణ వ్యవస్థలు, 100 కోట్ల ఖర్చుతో కూడిన ఈ మోహరింపులు ఆధునిక నాయకత్వం మీద ఎంతటి ప్రమాదకరమైన ఒత్తిడి ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ కేవలం ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించడం కోసం మాత్రమే కాదు, ఒక దేశం యొక్క స్థిరత్వాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసమని మనం అర్థం చేసుకోవాలి. సరే, ముగించే ముందు మీకొక ప్రశ్న. ఇంతటి అభేద్యమైన భద్రత ఈ నాయకులకు నిజంగా మానసిక ప్రశాంతతను ఇస్తుందా, లేక వారి ప్రాణాలకు ఎప్పుడూ పొంచి ఉండే ఆ అదృశ్యమైన ప్రమాదాన్ని ప్రతిక్షణం గుర్తుచేస్తూనే ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి.